హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి వినందనాని. సేమియా ఉప్మా పొడి పొడిగా ఎలా రావాలో చూద్దామండి. నిజంగా చాలా ఈజీ. చిన్నప్పుడు సేమియా ఉప్మా అనేది మనకు ఒక లగ్జరీ, అంటే 90s కిడ్స్కి ఒక లగ్జరీ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పాలి. బట్ ఇప్పుడు పిల్లలకి సేమియా ఉప్మా అంటే సేమియా ఉప్మానా అంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళకి డిఫరెంట్గా శాండ్విచ్లు, బేగిల్స్, తొక్క తొండెం తోలు తింటారు కదా. సో వీళ్ళకి నిజంగా సేమియా ఉప్మా అంటే ఒక సోది టిఫిన్ లానే ఉంటారు. మనకు మాత్రం అంటే 90s కిడ్స్కి మాత్రం సీరియస్గా ఒక లగ్జరీ అండి. అలా ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు అమ్మ సాయంత్రం పూట సేమియా ఉప్మా చేసిస్తే అదొక పండగలా ఉండేది. మాకైతే నిజంగా అట్లానే ఉండేది. మంచిగా సేమియాని ముందుగా డ్రై రోస్ట్ చేసుకొని, తర్వాత తాలింపు వేసుకొని 1:1 రేషియోలో వాటర్ వేసుకొని, ఆ డ్రై రోస్ట్ చేసుకున్న సేమియా ఇందులో వేసుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేస్తే మనకి మంచిగా పొడి పొడిలాడే సేమియా ఉప్మా రెడీ. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి.